లగచర్ల గ్రామంలో రైతులు అధికారులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అభిష్ట మేరకు పనిచేయాలన్నారు. మాకొద్దు ఫార్మా కంపెనీ అంటూ రైతులు అంటున్నా రేవంత్ రెడ్డి పంతానికి వెళ్తున్నారని అన్నారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్న డీకే అరుణతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఫార్మా కంపెనీ వద్దు, వ్యవసాయమే ముద్దు అంటూ కూడా దుంద్యాల మండలానికి సంబంధించిన 6 గ్రామాల రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. నిన్న ఏదైతే కలెక్టర్ కానీ కడా చైర్మన్ పై దాడులు చేసిన రైతులకు సంబంధించి ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నిన్న ఏదైతే ఫార్మాకు సంబంధించి అధికారులంతా కూడా లఘుచర్ల గ్రామానికి వెళ్ళినప్పుడు అధికారులపైనే ఇటు రైతులంతా కూడా దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలా చూస్తారో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన జరగడం అనేది చాలా విచారకరము, బాధాకరం కూడా. ఒక కలెక్టర్ గారి పైన దాడి చేయడము, అదేవిధంగా కాడా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ అయినటువంటి వెంకటరెడ్డి గారి మీద దాడి చేయడము, అది నిజంగా దురదృష్టకరం. కాకపోతే అక్కడ జరిగినటువంటి విషయాలకు వస్తే మటుకు జరగరాని సంఘటన జరిగింది. అక్కడ పబ్లిక్ హియరింగ్కి వెళ్ళినటువంటి కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు వారితో పాటు వెళ్ళినటువంటి యాక్చువల్గా భారీ బందోబస్తుతోనే అక్కడ పబ్లిక్ హియరింగ్కి వెళ్ళినారు. యాక్చువల్గా మరి విలేజ్లోకి రమ్మని విలేజ్లో అందరూ వెయిట్ చేస్తుందని ఒక ఫార్మర్ వచ్చి కలెక్టర్ గారిని చెప్పినట్టుగా, దాని తర్వాత కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ప్రయాణమైపోయినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. రీసెంట్గానే కూడా ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్ని రూమ్లో బంధించిన గ్రామాలకు వెళ్తే, ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నాడని. సో ఇక్కడ కలెక్టర్ గారు కూడా గ్రామానికి వస్తున్నట్టు కూడా చాలామంది కలెక్టర్ అని కూడా తెలియదు వాళ్ళకి. సో ముందే కలెక్టర్ గారు పోకముందే ఒక మెసేజ్ పంపి ఎవరైనా ఇద్దరు కానిస్టేబుల్స్నో ఒక ఆఫీసర్నో కలెక్టర్ కొంతమంది పోలీసులను పంపించి కలెక్టర్ గారు వస్తున్నారు, ఇక్కడికే వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పుకుంటే కూడా ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో. సో ఇది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు ఎవరో వచ్చిన మా మీద దౌర్జన్యంగా దీన్ని ఏదో చేసేస్తారనేటటువంటి భయంతో కూడా వాళ్ళు రియాక్ట్ అయినట్టుగా ఈ సంఘటన పట్ల అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, జరగరాని సంఘటన జరిగింది. బట్ ఇప్పటికైనా కూడా అక్కడ ప్రజల యొక్క అభిష్టం మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మనం తీసుకోలేము. అక్కడ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్, అక్కడ ఎమ్మెల్యే, తర్వాత ముఖ్యమంత్రి గారు. ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటన జరిగిందని నేను భావించడం లేదు. నాకున్న సమాచారం ప్రకారం అది అనుకోకుండా అక్కడ సంఘటన జరిగినట్టు స్పష్టమైతా ఉంది. వాళ్ళు చాలా ఎజిటేటింగ్గా ఉన్నారు గ్రామస్తులంతా కూడా. మా భూములు ఏదో జబర్దస్తిగా వీళ్ళు ఏదో రాయించుకుంటారు, సంతకాలు చేయించుకుంటున్నటువంటి భయంతోనే ఆ యొక్క సంఘటన అక్కడ జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం లేకుండింది. బట్ కలెక్టర్ గారు కూడా పోలీసు బందోబస్తుతో పోవాల్సింది. కలెక్టర్ గారు కూడా కొంచెం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే కొంచెం వ్యతిరేకత చాలా వ్యక్తమవుతున్న విషయం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంది వారు కూడా. సో వారు పోలీసు బందోబస్తుతో పోయింటోడు ఈ సంఘటనని జరగకుండా మరికట్టేటటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఏదేమైనప్పటికీ జరగరాని ఘటన అక్కడ జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి, పంతాలకు పట్టింపులకు పోకూడదు. ఆ ప్రాంతంలో రైతులు ఏదైతే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో వాళ్ళ యొక్క అభీష్టం మేరకు, వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఆ ప్రాజెక్టుని విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. దుంద్యాల మండలంలోని 6 గ్రామాల రైతుల పక్షాన్ని నిలుస్తామంటూ కూడా ఎంపీ డీకే అరుణ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు నిన్న రాత్రి ఏదైతే 56 మందిని అరెస్ట్ చేశారో వాళ్ళని ఇమీడియట్లీగా కోర్టులో సబ్మిట్ చేయాలంటూ కూడా డీకే అరుణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్నగర్ నుండి.